పంపకంపై పంతాలు 3 రోజులుగా నిలిచిన అంత్యక్రియలు, భార్యాభర్తల మధ్య గొడవతో 2 రోజుల కింద భర్త ఆత్మహత్య, ఆస్తుల తమ వాటా తేల్చాక అంత్యక్రియలు నిర్వహించాలని మృతుడి భార్య, అందుకు ఒప్పుకొని మృతుని తల్లి. ప్రకాశం జిల్లాలో ఘటన. ఆస్తుల కోసం అత్తాకోడల మధ్య పంతంతో యువకుడి అంత్యక్రియలు 3 రోజులుగా నిలిచిపోయాయి. చివరికి పోలీసులు వచ్చి ప్రయత్నించిన వారి మధ్య సయోధ్య కుదరలేదు. ప్రకాశం జిల్లా గిద్దలూరుకి చెందిన హైగ్రీవా శివాచారి పూర్మామిళ్ళకి చెందిన ఈశ్వరితో 4 ఏళ్ల కిందట వివాహమైంది. వాళ్ళకు ఒక కుమారుడు. వీళ్ళకి కొంతకాలంగా హైదరాబాద్లో ఉంటున్నారు. శివాచారి మద్యానికి బానిస అవడంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ నేపథ్యంలో ఈ నెల హైదరాబాద్లో వారు ఉంటున్న ఇంటిపైనుంచి దూకి శివాచారి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని నెల 8న అతను స్వగ్రామం గిద్దలూరు వారి స్వగృహానికి చేర్చారు. అయితే శివాచారి అంత్యక్రియలు చేసేందుకు భార్య ఈశ్వరితో పాటు ఆ బంధువులు ససేమిరా అంటున్నారు. ఆస్తులో తమ వాటా తేల్చాలని శివాచారి తల్లి సుబ్బలక్ష్మమ్మ నిలదీశారు. సుబ్బలక్ష్మమ్మకు 2 కుమారులు, ఒక కుమార్తె. గతంలోనే ఒక కుమారుడు చనిపోయి ఇప్పుడు మరో కొడుకు దూరం అయ్యాడు. దాదాపు 20 కోట్ల నుంచి 25 కోట్ల మేర ఆస్తులున్నాయని, అంతా కుమార్తెకి ఇస్తుందని, తన భర్త వాటాని ఇచ్చేయాలని ఈశ్వరి పట్టుబట్టింది. సుబ్బలక్ష్మి మాత్రం తన తదనంతరం ఆస్తులు పంచేలా చూస్తానని చెప్పడంతో వారి మధ్య సయోధ్య కుదరక మృతదేహాన్ని అంత్యక్రియలకు తరలించకుండా అలాగే ఉంచారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే